ఇక ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో సుమారు 65 కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుపై చర్చ జరుగుతుంది. ఇప్పటికే భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను మంత్రులకు సీఎం చంద్రబాబు అప్పగించారు. అలాగే మోంథా తుఫాన్ కారణంగా ఏపీపై పడిన ప్రభావం, తుఫాన్ నష్టం అంచనాలు, పరిహారం వంటి అంశాల గురించి కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి 7,500 కోట్ల రుణం తీసుకోవడానికి సిఆర్డీఏకు కేబినెట్ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, కేబినెట్ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకొస్తున్నాయి? అలాగే పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? రైట్ సింధు, కొద్దిసేపటి క్రితం అయితే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 69 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలకు సంబంధించి ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖ వేదికగా జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో దాంట్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు అయితే ముందుకు రానున్న నేపథ్యంలో వాటికి సంబంధించి భూ కేటాయింపులకు కూడా కేబినెట్ కొంత ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఈ బాధ్యతలు కూడా మంత్రులకైతే అప్పగించారు సీఎం చంద్రబాబు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ భూ కేటాయింపులతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకైతే ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటు చూసుకున్నట్లయితే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు మోందా తుఫాన్ పై కూడా కేబినెట్లో చర్చించారు. దాంతోపాటు చూసుకున్నట్లయితే సిఆర్డీఏ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిఆర్డీఏ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ నేషనల్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా 7,500 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకునేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు మొత్తంగా చూసుకున్నట్లయితే సిఆర్డీఏలో 9,000 కోట్ల రూపాయల మేర రుణాన్ని తీసుకునేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దాంతోపాటు క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో 25-30 నాటికి 35కి సంబంధించి ఆమోదం కూడా భూ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతోపాటు డ్రోన్ సిటీగా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేసేందుకైతే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతోపాటు సింగపూర్ ప్రభుత్వంతో ఏదైతే అమరావతి అభివృద్ధి చేసేందుకైతే ఒప్పందం కుదుర్చుకున్నారో దీనికి సంబంధించి కూడా మంత్రులతో అయితే సీఎం చంద్రబాబు చర్చించారు. దీంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఈ బదిలీకి సంబంధించి కూడా బదిలీకి సంబంధించి చట్ట సవరణ బిల్లులు కూడా ఆమోదం తెలిపింది ఈ కేబినెట్. దీంతోపాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న ఇళ్ళు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా విడిపించేందుకు సిఆర్డీఏతో పాటు టిట్కో ఇళ్ళు వీటిలో వందలాది ఎకరాల భూములకు సంబంధించి బదలాయింపులు ఆమోదానికి కూడా కేబినెట్ అయితే తెలిపింది. దీంతోపాటు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా ఇట్లా కొన్ని పార్టీ కార్యాలయాలకు కూడా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయాలకు కూడా స్థలాలు కేటాయించేందుకైతే కేబినెట్లో ప్రధానంగా చర్చించి ఆమోదం కూడా దీనికి కూడా తెలిపింది. దీంతోపాటు మోందా తుఫాన్ నష్ట ప్రభావం అయిన కూడా
క్యాబినెట్లో సీఎం చంద్రబాబు అయితే మంత్రులతో అయితే చర్చించారు. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటు కొత్త జిల్లాల రెవెన్యూలు ఏవైతే ఉన్నాయో జిల్లాల ఏర్పాట్లతో పాటు రెవెన్యూ డివిజన్లు కూడా మార్చే క్రమానికి సంబంధించి కూడా ఉప ఉపసంఘం ఏదైతే ఉందో కమిటీ అది కూడా నివేదిక ఇచ్చింది సీఎం చంద్రబాబుకి. దీని మీద కూడా ఏపీ క్యాబినెట్ అయితే కొన్ని రెవెన్యూ డివిజన్లతో పాటు జిల్లాల మార్పులు కూడా చేసేందుకు క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 2 జిల్లాలను అయితే సీఎం చంద్రబాబు ఇస్తామని చెప్పని కూడా ప్రకటించారు. ఎన్నికల సమయంలో కర్నూలు ఏదైతే ఉందో కర్నూలు మార్కాపురం ఉందో ఒకటి, తర్వాత చూసుకున్నట్లయితే మదనపల్లి, ఈ 2 జిల్లాలు కూడా జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని చెప్పని అయితే సీఎం చంద్రబాబు ఇచ్చారు. వీటితో పాటు 14-15 తేదీల్లో ఏదైతే ఉందో విశాఖ వేదికగా సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు దేశవ్యాప్తంగా కూడా దగ్గరగా 30 దేశాల నుంచి 400 ప్రతినిధులు రానున్నట్లు ఈ నేపథ్యంలో దీనికి కావలసిన ఏర్పాట్లు, వాటికి కావలసిన అనుమతులు, భూ కేటాయింపులు వీటన్నిటికీ సంబంధించి అయితే క్యాబినెట్ అయితే ఈరోజు ఆమోదం తెలిపింది. వీటన్నిటికీ సంబంధించి మంత్రులు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ఈ మంత్రులకైతే ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాలంటూ సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు ఇచ్చారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.